everyone, this is Zach and welcome back to another vlog. This is the day 4 of Ladakh Leh series. మన వాళ్ళు అయితే మంచిగా రేస్ చేస్తున్నారు బండిని. దట్స్ అనదర్ లెవెల్ ఆఫ్ ఫన్. మీకు ఎగ్జాస్ట్ నో టెస్ట్ అయితే. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే మేము పాన్గాంగ్ వెళ్తున్నాం. పాన్గాంగ్ లేక్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ లేక్స్ ఇన్ ఇండియా. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. గాయస్ నిన్న కార్నివాల్కి అయితే వెళ్ళాం కదా, కార్నివాల్ ఈ గ్రౌండ్స్ లో జరిగింది. నేను లాస్ట్ డే అని చెప్పాను కదా. సో మొత్తం ప్యాకప్ అయిపోయింది. అక్కడ గ్రీన్ కలర్ ప్యాచ్ కనబడుతుంది కదా, గ్రీన్ కలర్ ప్యాచ్ లో పెట్టారనమాట. ఈ శాండ్ డ్యూన్స్ లో మేము ఆడుకున్నాం. ల్యాండ్స్కేప్ మాత్రం ఏదో విండోస్ వాల్ పేపర్ ఉంటుంది కదా, అలా ఉంది చూడటానికి. మీ గురించి అని చెప్పి తెలుగులో చేస్తున్నాను, ఏది ఇంగ్లీష్లో చేస్తుంటే ఫ్యూ ఆఫ్ యూ మైట్ అదే కొంతమందికి అర్థం అవ్వట్లేదు. సో ఇది మీ గురించి స్పెషల్. గాయస్ పాన్గాంగ్ వెళ్తున్నాం కాబట్టి దారిలో వాటర్ క్రాసింగ్స్ ఉంటాయట. సో బైక్ డ్రైవ్ చేసినప్పుడు నా నైకీ షూస్ వేసుకుని వెళ్తే పాడైపోతామని చెప్పి ఇక్కడ నూబ్రా వ్యాలీలోని ఏదో షూ షాప్లోకి వెళ్ళి మంచి షూ అయితే దొరికింది. చూడండి షూ. ఆ షూస్ పాడైపోతే మళ్ళీ బాధపడాలి, దాని బదులు ఏదో షూస్ కొనుక్కొని వెళ్తే తడిచిపోయినా పర్లేదు, ఇవైతే కవర్లో వేసుకొని కార్లో పడేయచ్చు. గాయస్ ఇక్కడ అయితే ఒక జిప్ లైన్ ఉంది. యాక్చువల్గా ఎక్కుదాం అనుకున్నాం కానీ ఇంకా కుదరదు, అంత టైం సరిపోదు మనకి. ఇక్కడ కొండ పై నుంచి కొండ కిందకి అన్నమాట జిప్ లైన్ మీకు చూపిస్తాను. ఈ పైన ఉంది కదా, ఎల్లో దాని మీకు ఎక్కి జిప్ లైన్ ఇలా కిందకి వెళ్తుంది అనమాట. అక్కడి కిందకి వెళ్తుంది. చూడండి గైస్ బైకర్స్. Wave to the camera, come on, wave to the camera. గైస్ చాలా మంది రైడర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ఒకే గ్రూప్ అయితే కాదు, ఒకే గ్రూప్ అంటే ఒకే ఫ్రెండ్స్ గ్రూప్ అయితే కాదు. వీళ్ళందరూ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ ఒక ప్యాకేజ్ లాంటిది తీసుకున్నారు. అంటే అందరినీ కలిపేసి మేమైతే ప్రైవేట్ కార్ పెట్టుకున్నాం. అలాగా వీళ్ళైతే ఒక వేరే గ్రూప్ తో వెళ్దామని చెప్పి పెట్టుకున్నట్టున్నారు వీళ్ళు. అందుకే ఈ ట్రావెల్స్ వ్యాన్ ఒకటి వెళ్తుంది కదా, ఈ ట్రావెల్స్ వ్యాన్ పెట్టుకునే వాళ్ళు అందరూ అలాగా గ్రూప్ తో పెట్టుకున్న వాళ్ళే. చాలా బైకర్స్ ఉంటారు గైస్, వేవ్. చాలా బైకర్స్ ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ అందరూ చూసారా. ఇలా మీరు ఒకవేళ ఫ్రెండ్స్ గ్రూప్తో పర్సనల్గా కాకుండానే మిగతా వాళ్ళతో వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళొచ్చు. దిస్ ఇస్ ఫన్, దిస్ ఇస్ మోర్ ఫన్ దెన్ దట్. ఎందుకంటే ఎక్కువ రైడర్స్ ఉంటారు కదా, ఎక్కువ రైడర్స్ ఉంటే ఎక్కువ మజా వస్తుంది. కానీ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మాత్రం అయితే, అంటే మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మాత్రం అయితే నేను షూర్గా ఇలా రైడర్స్ గ్రూప్తో అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. బికాజ్ ఎక్కడైనా ఏదైనా అయినా కూడా వాళ్ళు ఆగి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మన వెనకాల బోల్డెన్ మంది ఉంటారు, మన ముందు బోల్డెన్ మంది ఉంటారు కాబట్టి. గాయస్ ఎదరైతే బ్లాస్టింగ్ ఏదో అవుతున్నట్టు ఉంది. కొండలు బ్లాస్ట్ చేస్తున్నారు రోడ్డు వేయడానికి. అందుకే చాలా వరకు కార్స్ అయితే ఆగిపోయినాయి. అందుకే ఎలాగ మా కార్ కూడా ఆగిపోయింది కదా ప్రస్తుతానికి. అందుకే నేను సోనం అయితే, సోనం సే హాయ్. సో మీ అండ్ సోనం ఆర్ ప్లేయింగ్ విత్ పెబల్స్, థ్రోయింగ్ దీస్ ఇన్ టు ద rivers. We are checking who can throw this pebble first. Yeah. It's Andhra versus Ladakh. సో ఈ పెబల్స్ ఉన్నాయి కదా, ఎంత దూరం అయితే వేయగలవో చూద్దాం అనుకుంటున్నాం. సో చూడండి, యూ త్రో ఫస్ట్, కమ్ ఆన్. Okay. Where did it go? I didn't see it. Where did it go? It went very fast. Now this Come is on, my come turn. on, come on. It's time to show your talent. I know I'm not as powerful as Sonam, but still I did my level best. Yeah. Actually, it is very impressive actually. Yeah, thank you. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. యూజువల్గా ఇక్కడికి ఈ నార్త్కి వచ్చినప్పుడు, లదాఖ్ వచ్చినప్పుడు గట్టని ఇలాగా స్టోర్స్ పేరుస్తారు. ఇది ఏంటంటే సోనం అయితే చెప్తాడంట. సోనం టెల్. So usually people over here, they stack up the stones into 7 layers. They say it resembles a stupa. So when you die,
your spirit will come to the place where you have built a little stupa. Oh. So people build this kind of stupas in a very special places. ఓకే ఓకే. Yeah. సో ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే యాక్చువల్గా ఎందుకు బిల్డ్ చేస్తారంటే ఇవి చిన్న చిన్న స్తూపాలని రిసెంబుల్ చేస్తాయట. ఇవి ఇప్పుడు మనం బిల్డ్ చేస్తామంటేనే మనం ఎప్పుడైతే చచ్చిపోతామో అప్పుడు మన ఆత్మ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ ని ఎంజాయ్ చేయడానికి వస్తుందట. యాక్చువల్ గా ఇవి ఎలా బిల్డ్ చేస్తారు కానీ ఇక్కడ ఇవి కొన్ని యూనిక్ ప్లేసెస్ లో అయితే పెడితే బాగుంటదట. సోనం చెప్పిన ప్రకారం అయితే యాక్చువల్గా ఎక్కువ అయితే టెంపుల్స్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ టెంపుల్స్ లో ఇలాగా పేర్చారు. ఇలాగా గైస్ మేము ఎన్కౌంటర్ చెప్పే ఫస్ట్ వాటర్ క్రాసింగ్ మీకు చూపిస్తా ఇప్పుడు. గైస్ చూసారా మొత్తాన్ని రాళ్ళతో ఉన్న బ్రిడ్జ్ మొత్తం. ఐ థింక్ మై బ్రదర్స్ వాటర్ క్రాసింగ్. గైస్ వాటర్ క్రాసింగ్ నెంబర్ 2. ఇది ఈ వాటర్ అంతా డైరెక్ట్ రివర్ నుంచే ఫ్లో అవుతుంది. రివర్ నుంచి ఫ్లో అయ్యి ఇలా ఒక రోడ్ తీసుకుంది. గైస్ ప్యాన్గాంగ్ వెళ్ళి రోడ్ అయితే అస్సలు బాగలేదు. అంతా వర్క్ జరుగుతుంది. అక్కడంతా పెబల్స్, రాళ్ళు, గుంటలు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి హిమాలయన్ వేసుకొచ్చిన కూడా చాలా టైర్డ్ అయిపోతారు. చాలా బైక్లు వేసుకొచ్చిన అయితే ఎంత ఎండకి ఫుల్ టైర్డ్ అవుతారు. గైస్ ఈ ప్లేస్కి అయితే లంచ్కి వచ్చాం. ఈ ప్యాన్గాంగ్ వెళ్ళి దారిలో ఉంది. ఇది ఒకటే హోటల్ ఇప్పుడు వచ్చి దారిలో అయితే చూస్తుంది. మీకు ఏదైతే ఫస్ట్ హోటల్ పడుతుందో ఆఫ్టర్ 2 వాటర్ క్రాసింగ్స్ అదే హోటల్ తినేయండి. ఎందుకంటే తర్వాత ఏముంటాయో ఉండవో తెలియదు. ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది. గైస్ నేను మీకు బూచోట్లో కనపడవచ్చు, కానీ మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 3rd వాటర్ క్రాసింగ్ ఉన్నాం. ఈ వాటర్ క్రాసింగ్ చాలా పెద్ద వాటర్ క్రాసింగ్. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి పడిపోయాడు బండి మీద. జీటీ అనుకుంటా. జీటీ వాటర్ క్రాసింగ్ ఆ డీప్ గా ఉంటుంది కదా, చేయలేక పడిపోయినట్టున్నాడు. వాళ్ళని చూసి కొంతమంది అయితే పడిపోతున్నారు. ఇక్కడ ఏం లేకపోయినా ఇక్కడ పడిపోతున్నారు. గాయస్ హార్స్ గైస్, హిమాలయన్ హార్స్ గైస్. దీస్ ఆర్ ఇంట్రెస్టింగ్. లుక్ ఎట్ ద వైట్ హార్స్. 3 బ్రౌన్ హార్సెస్ అయితే ఉన్నాయి. బాగున్నాయి గైస్. ఇక్కడ ఇట్లా రేస్ చేస్తారు ఒకట. దిస్ వన్ ఇస్ డీప్. యాక్చువల్లీ దిస్ ఇస్ వాటర్ క్రాసింగ్ నెంబర్ 3, బట్ దేర్ ఆర్ 2 వాటర్ క్రాసింగ్స్ ఇన్ ద క్రాసింగ్ నెంబర్ 3. This one is small, but that one is big. Guys, I'm finally back on the bike again. Guys, my Sonam అయితే చేస్తుంది వాటర్ క్రాసింగ్. Guys, చూసారా ఏం లేదు ఇక్కడ. ముందు ఇక్కడ ఏదో ఉంది అనుకుంటా. మేబీ రివర్ ఫ్లో అవుతాం ఇలాగా. చూసారా ఇది పై నుంచి రివర్ అయితే వస్తుంది. వాటర్ అయితే అక్కడ వాటర్ క్రాసింగ్ ఉంది కదా చూసారు. ఇక్కడ అయితే ఆగాము. ఈ రాయలండి మొత్తం తవ్విని అనమాట. కొండలు మామూలుగా మట్టితో ఉంటాయి అనుకుంటా కదా, ఇది డైరెక్ట్ ఎక్స్పోజ్ రాయి అనమాట. చూసారు ఎలా ఉంది రాయ. లిటరల్ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇది నీట్ గా తవ్వారు. కొన్ని చోట్ల షార్ప్ గా కూడా ఉంది. అంత షార్ప్ గా చూసారు. ఇదంతా రోడ్లు వేయాలంటే ఇలాగ కొండలు తవ్వేయాలి. ఒక ప్లేస్, ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి రీచ్ అవ్వాలంటే. చూడండి గాయస్, మెజెస్టిక్ గాయస్. ఇది ఏం స్టోన్ కానీ ఇది చూడడానికి సేమ్ మనం పాత గ్రైండర్స్ ఉంటాయి చూసారా, మామూలుగా ఇలాగా నూరుతారు. ఆ గ్రైండర్ స్టోన్ లో ఉంది చూడడానికి. కానీ గాయస్ ఇక్కడ నుంచి అంటే ఇలా వెళ్తుంటే ఆ కొండ ఏ రోజున పడిపోద్దు, ఏదో ఒక రాయన్న పడిపోవచ్చు ఇలా నడుచుకు వెళ్తుంటేనే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేటప్పుడు. అలాగని చెప్పి పైకి చూస్తూ డ్రైవ్ చేయమని చెప్పట్లేదు మిమ్మల్ని. గాయస్ వాటర్ క్రాసింగ్ బ్యూటిఫుల్. Guys, water is cold. I hope it's recording. That is recording. गाड़ी बंद की है, गाड़ी बंद की। सीधा चढ़ेगा, सीधा चढ़ेगा।
అలాగే ఉంచు. తీసుకో అంతే కదా. ముందు వెనకాల निकल गया. हाँ पूरा निकल गया. उधर ले जाएगा ना, उधर ले जाएगा. स्टार्ट कर ले क्या? हाँ स्टार्ट कर ले क्या? स्टार्ट कर लो. साइड से स्टार्ट थी అవునా भाई. ఏంటి గాయస్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బిల్డ్ క్వాలిటీ. సీటే ఊడిపోయింది మొత్తం బండి ఎత్తుంటే. గాయస్ నాకేం ఆడదు, మామూలే వాటర్ క్రాసింగ్ సెట్ ఎలాగే ఉంటాయి. మొత్తం ప్యాంట్ అంతా తడిసిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసి కాటన్ ప్యాంట్ వేసుకొచ్చా, బురద అయిపోద్దని చెప్పి. అందుకే షూస్ కూడా కొనుక్కున్నా. బాగుంది గాయస్, వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. అందుకే బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును ఇది చాలా కష్టమే. ఇక్కడ ఈ పాయింట్లో చాలా డీప్గా ఉంది. వాటర్ ఫ్లో కూడా మన స్పీడ్తో వస్తుంది కాబట్టి సో కష్టమే. అది పొడుగ్గా ఉన్నారు కదా ఈజీగా అయిపోద్ది. అండ్ రైట్ నౌ వీఆర్ అట్ ద వాటర్ క్రాసింగ్ 5. ఇప్పుడు ప్రస్తుతానికి షయోక్లో ఉన్నాం మనం. ప్యాన్గాంగ్ వెళ్ళడానికి ఒక 10 కిలోమీటర్లు అనుకుంటా. 10 కిలోమీటర్లు ఉంటుంది, 15 ఉంటుంది లేకపోతే. It was at this moment that he knew he fucked up. మన డ్రైవర్ భయ్యా ఎక్కడ ఉన్నావు? अंकल पैंगोंग कैसे जाना है? सीधा. ऐसा और ऐसा? सीधा जाना है. सीधा. ओके. कहाँ से है? हाँ ये से. अकेले नहीं, मेरा ग्रुप है. वो मिस हो गया. मेरे साथ ही आया था. और कहाँ के रहने वाले? क्या जी? आप रहने वाले कहाँ? हम विशाखापट्टनम से, आंध्र प्रदेश. प्रॉपर ప్రాపర్ విశాఖపట్నం అది. అవునా? ఇక్కడ ఎట్లా ఎవరెవరు వచ్చారు మీరు? మా బ్రదర్స్ తో పాటు వచ్చాను యాక్చువల్ గానే. మిగతా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. నాతో పాటు యాక్చువల్ గా ఈ బండి ఇక్కడ నుంచి తీసుకున్నారా? ఇక్కడ లే నుంచి వచ్చింది. లే నుంచి రైడ్ చేయడం. ఫైనల్లీ దొరికేసారు మన వాళ్ళు అయితే. చూడండి కలిసి ఎంత పండుగ పడుతుంది, ఎంత బాగుందో చూడడానికి. అదిగోండి ప్యాన్గాంగ్ లేక్. గాయ్స్ ఫైనల్లీ చూడబోతున్నా. కమాన్ గాయ్స్ వస్తాం. అది ఎంత పెద్దది ఉందిరా ఇది. బోటింగ్ కూడా ఉందా ఇక్కడ. అద్భుతం, అమోఘం, భలే ఉంది. స్కై రిఫ్లెక్షన్ బ్లూ కలర్, మా పక్కన ఎండ. బాబా ఏ ఉందిరా సూపర్. గాయస్ ఇక్కడైతే మన రిసార్ట్స్ పేర్లన్నీ ఇచ్చారు. ఇక్కడైతే మన ఏ రిసార్ట్ మరి? ప్యాన్గాంగ్ లేక్, ద మోస్ట్ ఫేమస్ ప్యాన్గాంగ్ లేక్. గాయస్ ఎంత పెద్దదో అసలు. అక్కడెక్కడో స్టార్ట్ అయింది, కొండ మేజ్ కనబడింది, అండ్ ఇంకా అక్కడెక్కడికో వెళ్తుంది. కానీ గాయస్ ఇక్కడ చాలా చిల్లీగా ఉంది. నేనైతే ప్రస్తుతానికి లిటరల్ ఒక స్వెట్ షర్ట్ వేసుకొచ్చాను. ఇది కూడా కాటన్ స్వెట్ షర్ట్.
గాయస్ హిమాలయన్ పర్ఫార్మెన్స్ తోప్ నేను పడేసా కదా దీన్ని బికాజ్ ఇట్స్ నో ఇట్స్ హెవీ బట్ నేను కావాలని పడేయలేదు. అది అక్కడ ఎదరొక రాయి ఉంది, వెనకడ ఒక రాయి ఉంది, పడిపోయింది అంతే. ఒక సైడ్ వంగడంతో పడిపోయింది, ఇంకేం చేయలేదు దాన్ని. ఎన్నో రోజులు యూట్యూబ్లో చూసి ఫైనల్లీ హియర్ వి ఆర్, క్రాంకీ షిఫ్టర్స్ అట్ పాంగోంగ్, IRK at Pangong. ఏం వ్యూ గైస్ అసలు, ఏం వ్యూ అసలు భలే ఉంది. Himalayas at Pangong. సెల్ఫీ. సో గాయస్ ఇంకోటి ఏంటంటే మ్యాప్స్లో చాలా చిన్నది అని చెప్పి అనుకున్నాను, కానీ అబ్బా చాలా బాగుంది. అట్లీస్ట్ ఇక్కడికన్నా రావాలి గైస్ మీరు. నుబ్రా వ్యాలీ వదిలేండి, ఏదన్నా వదిలేండి, కానీ ఇక్కడ మాత్రం రావాలి. ఇది సగం పార్ట్ ఇండియాలో ఉంది, సగం పార్ట్ టిబెట్లో ఉందట, కానీ సూపర్. సో మేబీ మేము స్టే చేసి హోటల్స్ అనుకుంటా. ఇక్కడ ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాజ్ ఏముండవు ఇక్కడ పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇస్తే మొత్తం పెద్ద పెద్ద హోటల్స్ కట్టేస్తారు. ఇక్కడ నేచర్ అన్నది పోద్ది. సో బ్యూటిఫుల్ గైస్. ఎప్పుడైనా కనీసం ఈరోజు కుదరకపోతే రేపైనా వెళ్ళాలి వాటర్ దగ్గరికి. గైస్ వి ఫైనల్లీ గాట్ సెటిల్డ్ ఇన్ అ కాటేజ్ at Pangong Lake. Over here all the cottages run on generator and the power is only there in the evening. There is no power in morning, so we are charging all our necessary items, electronics, and after 10 there won't be any power. So guys, this is the ending of the day 4 of Leh Ladakh series. Do subscribe, like, share if you like my videos, and do comment as well if you want to say something to me, and if you want me to explore some other places over here, do comment down below. Cheers.